క్షీరసాగర మదనం. శ్రీ మహావిష్ణు సలహాతో అమృతం కోసం సురులు అసురులు చేపట్టిన మహాయజ్ఞం. క్షీరసాగర మదనానికి మన పురాణాల్లో చాలా ప్రత్యేకత ఉంది. అంత ప్రత్యేకత ఇవ్వబట్టడానికి కారణం దానికి మానవ మనుగడతో ఉన్న సంబంధమే. సాగర మదనంలో బయటపడిన ప్రతి పాత్ర మన జీవితానికి రిలేట్ అయి ఉంటుంది. అంత ప్రాముఖ్యత ఉన్న సాగర మదనం గురించి, దాంతో మన జీవితానికి ఉన్న సంబంధం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ మహాఘట్టంలో ముఖ్య పాత్రధారులు ఎవరో తెలుసుకుందాం. అవే పాలసముద్రం, మందర పర్వతం, వాసుకి, సురులు అనగా దేవతలు, అసురులు అనగా రాక్షసులు, కూర్మావతారం, శంకరుడు, గరుత్మంతుడు, మహావిష్ణువు. మొదటిగా మందర పర్వతం. పాలసముద్రాన్ని చిలకడానికి వాడిన పర్వతం. ఈ భూమండలం మీద సప్త సంఖ్యతో ముడిపడిన పర్వతాల గురించి పురాణాల్లో చెప్పబడింది. అవే మేరు పర్వతం, కైలాస పర్వతం, హిమాచల పర్వతం, మందర పర్వతం, గంధమాదన పర్వతం, నిషద పర్వతం, రమణ పర్వతాలు. వీటిలో మందార పర్వతానికి పురాణాల్లో చరిత్రలో ముఖ్య భాగం ఉంది. ముఖ్యంగా జైనులు వారి పవిత్ర స్థలంగా దీన్ని కొలుస్తారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడి నివాసం కూడా ఇక్కడే ఉందని చాలామంది నమ్ముతారు. మందార పర్వతం ఎన్నో రత్నాలకు, ప్రకృతి సౌందర్యాలకు, బ్రహ్మాది మునీశ్వరుల తపస్సుకి నిలయం. అంతటి పవిత్ర ప్రదేశం కాబట్టే క్షీరసాగర మదనానికి ఆ పర్వతాన్ని వాడమని శ్రీ మహావిష్ణువు సురులకు సూచించాడు. క్షీరసాగర మదనంలో రెండో అతి ముఖ్యమైన పాత్ర వాసుకి. కశ్యప ప్రజాపతి భార్యల్లో వినత, కద్రువులు ముఖ్యమైన వారు. అందులో వినతకు గరుత్మంతుడు, అనూరుడు అని ఇద్దరు కుమారులు జన్మిస్తారు. వీరిలో పెద్దవాడైన అనూరుడు సూర్యుడి రథసారథిగా, చిన్నవాడైన గరుత్మంతుడు మహావిష్ణువు వాహనంగా మారతారు. ఇక రెండో భార్య కద్రువకు 1000 మంది సర్పాలు సంతానంగా కలుగుతారు. వీరిలో పెద్దవాడైన ఆదిశేషుడు మహావిష్ణువు పాన్పుగాను, రెండో వాడైన వాసుకి పరమేశ్వరుడి కంఠమాలగాను మారతారు. ఈ వాసుకినే సాగర మదనంలో పర్వతాన్ని చిలకడానికి తాడుగా దేవదానవులు వాడతారు. రాక్షసులతో జరిగిన అన్ని యుద్ధాల్లో గెలుపొందిన ఇంద్రుణ్ణి దర్శించడానికి ఒకసారి దుర్వాస మహర్షి అనేక మకరందాలు కలిగిన ప్రత్యేకమైన పూలదండను తీసుకుని స్వర్గానికి వెళ్తాడు. అదే సమయంలో ఏనుగుపై విజయధ్వానాల వేడుకల మధ్య ఇంద్రుడు ఊరేగింపుగా దుర్వాస మహర్షికి ఎదురవుతాడు. మహర్షిని చూసి కూడా గెలుపు, ఆధిపత్య గర్వంతో ఉన్న ఇంద్రుడు ఏనుగు దిక్కుండా దుర్వాస మహర్షికి నమస్కరించకుండా తనకేం పట్టనట్టుంటాడు. అది చూసి కోపించిన మహర్షి తన ఆవేశాన్ని బయటపెట్టకుండా ఇంద్రుడు విజయానందంలో ఉన్నాడులే అని సముదాయించుకొని తాను తెచ్చిన పూలదండను బహూకరిస్తాడు. ఇంద్రుడు దాన్ని ఏనుగు తొండంతో తీసుకొని దాని కుంభస్థలం మీదే అలంకరిస్తాడు. కానీ ఆ పూల మకరందానికి వచ్చిన తుమ్మెదలు ఏనుగుని చాలా ఇబ్బంది పెడతాయి. ఇక ఏనుగు ఆ ఇబ్బందులను భరించలేక ఆ పూలదండను తీసి నేలకేసి కొట్టి నాశనం చేస్తుంది. అప్పటి వరకు ఆగ్రహాన్ని అణుచుకున్న దుర్వాస ముని ఆ ఏనుగు చర్యతో ఇక ఆవేశాన్ని అణుచుకోలేక, ఓరి ఇంద్ర, గెలిచావనే అహంకారం, బలం ఉందనే పొగరు, ఆధిపత్యం నీదే అనే గర్వం, ఐశ్వర్యం ఉందనే మూర్ఖత్వం ఈ రోజు నిన్ను ఆవహించి నన్ను అవమానించేలా చేశాయి. గుర్తుంచుకో, వేటిని చూసుకొని నువ్వు విర్రవీగుతున్నావో ఈ రోజు నుంచి అవి ఒక్కొక్కటిగా నీ నుంచి, ఈ దేవతల నుంచి దూరం అవుతాయి అని ఆవేశంగా శపించి దుర్వాస మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుంచి రాక్షసులు, దేవతల మధ్య జరిగిన యుద్ధాల్లో దేవతలు దారుణంగా ఓడిపోతూ వారి బలాన్ని, బలగాన్ని, ఐశ్వర్యాన్ని కోల్పోతూ ఉంటారు. ఇక ఇది ఇలాగే కొనసాగితే దేవతల మనుగడ అసాధ్యమని భావించిన ఇంద్రుడు మిగతా దేవతలందరినీ తీసుకుని శ్రీ మహావిష్ణు శరణు కోసం వెళ్తాడు. అంతా విన్న విష్ణువు, రాక్షసుల మీద గెలవాలంటే ఇప్పుడు మీకున్న శక్తులు సరిపోవు. ఐశ్వర్యం, బలం, బలగం అన్నీ కావాలి. అవన్నీ కావాలంటే క్షీరసాగర మదనం ఒక్కటే దారి. మీరు వెంటనే క్షీరసాగర మదనం అనే మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టండి. మందర పర్వతాన్ని కవ్వంగా, శివకంఠాభరణమైన వాసుకిని తాడుగా, సముద్రుడి అనుమతితో సాగర మదనం చేయండి. అందులో నుంచి సకల కోరికలు సిద్ధించే శక్తులు బయటకు వస్తాయి. చివరిలో మిమ్మల్ని మృత్యుంజయులుగా మార్చే అమృతం బయటకు వస్తుంది. కానీ ఇది మీ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఆ రాక్షసుల సహకారం కూడా తీసుకోండి. వారు రాకపోతే ఆ అమృతంలో సగ భాగం ఇస్తామని నమ్మించండి. చివరిలో మోహిని అవతారంలో నేను వచ్చి ఆ అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కేలా చేస్తానని చెప్తాడు. అంతా విన్న ఇంద్రుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్లి శ్రీ మహావిష్ణు చెప్పినట్లుగా చేసి రాక్షసులను సాగర మదనానికి ఒప్పిస్తాడు. ఇక దేవదానవులందరూ ముందుగా మందార పర్వతం దగ్గరికి వెళ్తారు. కొన్ని వందల యోజనాలు కలిగిన మందార పర్వతాన్ని కదిలించడం వారి వల్ల అవ్వదు. అప్పుడు మహావిష్ణు ఆజ్ఞతో గరుత్మంతుడు ఆ పర్వతాన్ని ఎత్తి పాలసముద్రం మధ్య భాగంలో నిలుపుతాడు. ఇక సర్పరాజ్యానికి అధిపతైన వాసుకిని అమృతంలో భాగమిస్తామని ఒప్పించి పర్వతాన్ని చిలకడానికి తాడుగా తీసుకొస్తారు. అలా పర్వతం కవ్వంగా, పాము తాడుగా, దేవతలు తోకవైపు, రాక్షసుల తలవైపు పట్టుకుని సముద్రాన్ని చిలకటం మొదలు పెడతారు. అలా కాసేపు సముద్రాన్ని మదించగానే వాసుకి తల దగ్గర కాల విషం బయటకు వస్తుంది. ఆ విష జ్వాలకి చాలా మంది రాక్షసులు తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. ఈ చర్యతో ఆలోచనలో పడిన రాక్షసులు వాసుకి తలవైపు మరలా విషం వస్తుందనే భయంతో మేము తోకవైపు ఉంటామని చెప్పి తమ స్థానాన్ని మార్చుకుంటారు. అలా కాసేపటికి మదనం మళ్ళీ మొదలవుతుంది. మందార పర్వతం మహాపర్వతం. అంత బరువైన పర్వతానికి అంతే బరువైన ఆధారం అవసరం.
అలాంటి ఆధారం లేకపోవడం వలన ఒకేసారి పర్వతం సముద్రంలో వాసుకితో సహా మునిగిపోతుంది. ఈ చర్యకు ఆశ్చర్యపోయిన దేవదానవులు శ్రీ మహావిష్ణువును పూజించగా విష్ణువు 1,00,000 యోజనములు విస్తీర్ణం కలిగిన బొరుసుతో మహాకూర్మావతారం దాల్చి మందార పర్వతాన్ని వాసుకితో సహా పైకి తీసుకొస్తాడు. అది చూసి దేవదానవులందరూ శ్రీ మహావిష్ణువును స్తుతించి సాగర మదనాన్ని మళ్ళీ మొదలు పెడతారు. క్షీరసాగర మదనంలో మొట్టమొదటిగా పుట్టింది ఆలాహలం. ఆ విషాగ్నిలో లోకాలన్నీ మాడిపోవడం మొదలైంది. దేవదానవులందరూ వాసుకిని చేయాల్సిన కార్యాన్ని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్లి ఈశ్వర శరణు శరణు అంటూ శివుడిని ప్రార్థించారు. శివుడు మహారూపధారి అయి ఆ హాలాహలం మొత్తాన్ని నేరేడి పండంత రూపంలో మార్చి మింగేసి తన కంఠంలో దాచుకుని నీలకంఠుడవుతాడు. పరమశివుడు చేసిన ఆ పనికి దేవదానవులందరూ సంతోషంతో శివతత్వాన్ని పొగుడుతూ నాట్యాలు చేశారు. కానీ గర్లం శివుడిలో విపరీతమైన వేడిని తాపాన్ని పుట్టించడం మొదలు పెడుతుంది. ఆ తాపాన్ని తట్టుకోవడానికే సాగర మదనంలో ఆలాహలం తర్వాత పుట్టిన చంద్రుడిని శివుడు తన తలపై ధరించి తాపాన్ని తగ్గించుకున్నాడు. ఆ తాపం తగ్గడానికే శివునికి అభిషేకాలు చేయాలని, అందుకే శివుడు అభిషేక ప్రియుడని పురాణాలు చెప్తున్నాయి. హాలాహలం చంద్రుడు తర్వాత క్షీరసాగర మదనం నుంచి ఉద్భవించిన మూడో అమూల్యమైన ప్రాణి ఉచ్చేశ్రవము అనే 7 తలల దేవతాశ్వము. దీన్ని కొంతమంది ఇంద్రుడు తీసుకున్నాడు అని చెప్తారు. కానీ పోతన భాగవతం ప్రకారం దీన్ని బలిచక్రవర్తి తీసుకున్నాడని వివరంగా చెప్పబడింది. ఇక సాగర మదనంలో పుట్టిన 4వది ఐరావతం. తెల్లటి మేని ఛాయతో మెరిసిపోయే ఏనుగుతో పాటుగా మరో 64 ఏనుగుల సమూహం మదనం నుంచి ఉద్భవించింది. వీటినన్నిటినీ ఇంద్రుడు తీసుకొని ఐరావతాన్ని తన వాహనంగా మార్చుకున్నాడు. తర్వాత పాలకడలి నుంచి ఉద్భవించిన 5వ అతి ముఖ్యమైనది సురభి అనే కామధేనువు. దీనిని బ్రహ్మాది మునీశ్వరులు తమ యజ్ఞ యాగాలలో నెయ్యికి ఉపయోగించే పవిత్రమైన పాల కోసం తీసుకున్నారు. క్షీరసాగర మదనంలో తర్వాత వరుసగా ఉద్భవించినవి సకల కోరికలు తీర్చే కల్పవృక్షం మరియు ముట్టుకోగానే మన అలసటను ఎప్పటికీ వాడిపోని పువ్వులను ఇచ్చే పారిజాతం. ఇవి రెండింటిని ఇంద్రుడు తీసుకున్నాడు. దేవదానవుల సాగర మదనంలో తర్వాత పుట్టినది ధనానికి కారణమైన లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఉద్భవించిన వెంటనే తనకు కనిపించిన శ్రీహరిపై మనసు పడి అతని భార్య అయింది. ఆ తర్వాత మహావిష్ణువు అన్ని అవతారాల్లోనూ అతని భార్యగా తాను కూడా అవతరించింది. లక్ష్మీదేవి తర్వాత సాగర మదనంలో ఉద్భవించినవి కౌస్తుభం అనే మాణిక్యం మరియు శంకు చక్రాలు. వాటిని శ్రీ మహావిష్ణువు తీసుకున్నాడు. ఇక సాగర మదనంలో తర్వాత పుట్టినది మద్యానికి ఆదిదేవత అయిన వారుని. తనని రాక్షసులు తీసుకున్నారు. మద్యం తర్వాత సాగర మదనంలో ఉద్భవించింది రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి అప్సరసలు. వీటిని ఇంద్రుడు తీసుకొని స్వర్గానికి పంపాడు. క్షీర సాగర మదనంలో చిట్ట చివరిగా సకల వైద్య శాస్త్రాలతో సకల రోగాలకు విమోచనం కలిగించే వనమూలికలతో మృత్యు అనేది లేకుండా చేయగలిగే అమృత భాండాగారంతో ధన్వంతరి మదనం నుంచి ఉద్భవిస్తాడు. సరిగ్గా అదే సమయంలో మహావిష్ణువు మోహిని అవతారం ధరించి తన అందంతో రాక్షసుల ఆలోచనను అమృతం వైపు నుండి మార్చి వాళ్ళకి అమృతం దక్కకుండా చేసి దేవతల మనుగడకు ప్రాణం పోస్తాడు. అలా మదనం చేయడానికి గల కారణం సఫలం అవుతుంది. ఇప్పుడు సాగర మదనంలో ఉద్భవించిన ప్రతి క్యారెక్టర్ మన